హలో మై డియర్ రైల్వే ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కై అకాడమీ. అందరు ఎట్లున్నారు? చదువు జోరుగా సాగుతోందా? ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మీ ప్రిపరేషన్ మొత్తానికి హార్ట్ లాంటిది. అదే మాక్ టెస్ట్ స్ట్రాటజీ. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా? సిలబస్ మొత్తం చదువుతారు, హిస్టరీ, పాలిటీ, మ్యాథ్స్ అన్నీ పిండి పిండి చేస్తారు. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఆ సిస్టమ్ ముందు కూర్చోగానే చేతులు వణుకుతాయి. తెలిసిన ఆన్సర్ కూడా తప్పు పెడతారు. టైం సరిపోలేదు అని ఏడుస్తూ బయటకు వస్తారు. ఎందుకు? ఎందుకంటే వాళ్లకి నాలెడ్జుంది, కానీ ఎగ్జామ్ స్కిల్ లేదు. యుద్ధం చెయ్యాలంటే కత్తి వాడటం వస్తే సరిపోదు, ఎప్పుడు వాడాలో, ఎప్పుడు తప్పుకోవాలో కూడా తెలియాలి. అదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే 5 గేమ్ చేంజింగ్ హుక్ పాయింట్స్ ఇవే. 1. ది 50 to 85 జర్నీ. ప్రస్తుతం మాక్ టెస్ట్లో మీ స్కోర్ 50 లేదా 60 దగ్గర ఆగిపోయిందా? దాన్ని రాకెట్లాగా 85+కి ఎలా తీసుకెళ్లాలి? దానికొక సీక్రెట్ ఫార్ములా ఉంది. 2. హై ఈల్డ్ వర్సెస్ టైమ్ ట్రాప్స్. మాక్ టెస్ట్లో కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని ట్రాప్ చేయడానికిస్తాడు. పజిల్స్, లెందీ మ్యాథ్స్. వాటిని ఎలా గుర్తించాలి? ఏది వదిలేయాలి? 3. ది ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్. ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయడం వీరత్వం కాదు, మూర్ఖత్వం. ఏ క్వశ్చన్ని చూసి చూడనట్టు వదిలేయాలో తెలిసినవాడే నిజమైన టాపర్. ఆ స్కిప్పింగ్ టెక్నికేంటి? 4. సబ్జెక్ట్ సీక్వెన్స్. మ్యాథ్స్తో స్టార్ట్ చేయాలా, జీకేతోనా, లేదా రీజనింగ్తోనా? ఏది చేస్తే మన బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటది? టాపర్స్ ఫాలో అయ్యే సీక్రెట్ ఆర్డర్ ఏంటి? 5. 3 రౌండ్స్ స్ట్రాటజీ. పేపర్ని ఒకేసారి వరుసగా 1 to 100 వరకు చేయకూడదు. దాన్ని 3 రౌండ్లలో ఎలా లేపేయాలి? ఏంటి, రెడీనా? ఈ వీడియో చూశాక మీరు మాక్ టెస్ట్ని చూసి భయపడరు, మాక్ టెస్ట్ మిమ్మల్ని చూసి భయపడాలి. అరే, వీడు తగ్గేదేలే అని ఆ సాఫ్ట్వేర్ కూడా షాక్ అవ్వాలి. నోట్బుక్, పెన్ను తీసుకోండి. హెడ్డింగ్ పెట్టండి, మిషన్ 85+ కోర్స్. పదండి, ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుదాం. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. వెయిటేజ్ అనాలిసిస్. మాక్ టెస్ట్లో మీ టార్గెట్ ఏంటి? ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 1లో జనరల్ అవేర్నెస్ GA 40 క్వశ్చన్లు, ఇది కింగ్ మేకర్. మ్యాథ్స్ 30 క్వశ్చన్లు, రీజనింగ్ 30 క్వశ్చన్లు, మొత్తం 100 క్వశ్చన్లు. టైం 90 మినిట్స్, అంటే 1 గంట 30 నిమిషాలు. నెగటివ్ మార్కింగ్ 1/3, చాలా డేంజర్. ఇప్పుడు మనం టాపిక్స్ని మాక్ టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డివైడ్ చేద్దాం. అంటే ఏ టాపిక్స్ మనకు ఈజీగా మార్కులిస్తాయి, ఏ టాపిక్స్ మన టైంని తినేస్తాయి. 1. హై ఈల్డ్ అండ్ టైమ్ సేవర్స్. వీటిని చూడగానే టిక్ పెట్టేయాలి, పెన్ను కూడా పెట్టకూడదు. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే. డాన్స్ ఫార్మ్స్, నేషనల్ పార్క్స్, ఆర్టికల్స్, అవార్డ్స్. వస్తే ఆన్సర్, రాకపోతే స్కిప్, టైం వేస్ట్ ఉండదు. కంప్యూటర్, బేసిక్స్, షార్ట్ కట్స్. సైన్స్, విటమిన్స్, యూనిట్స్, డిసీజెస్. రీజనింగ్, అనాలజీ, క్లాసిఫికేషన్, మిర్రర్ ఇమేజ్, పేపర్ కటింగ్. వీటికి 10 సెకండ్స్ చాలు. 2. మీడియం ఈల్డ్. కొంచెం పెన్ పెట్టాలి, కానీ ఆన్సర్ పక్కా వస్తది. మ్యాథ్స్, సింప్లిఫికేషన్, రేషియో, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈజీవి. రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్, లాజిక్ దొరికితే. సిరీస్, ఈజీవి, సిలాజిజం, వెన్ డయాగ్రామ్స్. 3. టైమ్ ట్రాప్స్ ఆర్ హార్డ్ టాపిక్స్, డేంజర్ జోన్. ఎగ్జామినర్ కావాలనే వీటిని మధ్యలో పెడతాడు, మిమ్మల్ని ఇరికించడానికి. రీజనింగ్, పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్. 8 మంది సర్కిల్లో కూర్చున్నారు, బ్లడ్ రిలేషన్స్, పెద్ద పేరాగ్రాఫ్ ఉంటే. మ్యాథ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేషన్స్ దశాంశాల్లో ఉంటే. జామెట్రీ లేదా మెన్సురేషన్లో కొత్త ఫిగర్స్.
టైమ్ అండ్ డిస్టెన్స్లో లెందీ క్వశ్చన్స్, ఎకానమీ కాన్సెప్ట్ అర్థం కాకపోతే టైం వేస్ట్. మన స్ట్రాటజీ ఏంటి? కేటగిరీ 1 అండ్ 2ని లేపేయాలి. కేటగిరీ 3 జోలికి ఫస్ట్ వెళ్ళకూడదు. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. చాలామంది స్టూడెంట్స్కి ఒక అపోహ ఉంటది. సార్, నేనీరోజు మాక్ టెస్ట్ రాస్తా, నాకు 100కి 90 రావాలి, రాకపోతే నేను వేస్ట్. ఇది తప్పు. మాక్ టెస్ట్ అనేదే మీ మార్కులు చూసుకోవడానికి కాదు, మీ తప్పులు తెలుసుకోవడానికి. మీరు 50 మార్కులు తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ ఆ మిగతా 50 ఎందుకు పోయాయో తెలుసుకోవాలి. మాక్ టెస్ట్ని నెట్ ప్రాక్టీస్ లాగా చూడండి. గ్రౌండ్లో ఎన్నిసార్లు అవుట్ అయినా పర్వాలేదు, ఫైనల్ మ్యాచ్లో అంటే మెయిన్ ఎగ్జామ్లో అవుట్ అవ్వకూడదు. సో స్కోర్ తక్కువ వస్తే డిప్రెస్ అవ్వకండి. అది మీ వీక్నెస్ని చూపిస్తుంది. దాన్ని స్ట్రెంగ్త్గా మార్చుకోండి. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. ది గోల్డెన్ రూల్ ఆఫ్ స్కిప్పింగ్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అటెంప్ట్ చెయ్యాలో తెలియడం ఎంత ముఖ్యమో, ఏ క్వశ్చన్ని వదిలేయాలో, స్కిప్ చెయ్యాలో అంతకంటే ముఖ్యం. మీకొక సీక్రెట్ చెప్తా. పేపర్లో 100 క్వశ్చన్లు ఉంటే అందులో 10 క్వశ్చన్లు కావాలనే స్పీడ్ బ్రేకర్స్ లాగా ఇస్తాడు. అవి చూడ్డానికి ఈజీగా ఉంటాయి. అరే, ఇది నాకు వచ్చు కదా అని అనిపిస్తది. కానీ చెయ్యడం మొదలుపెడితే 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు టైం అలా కరిగిపోతది. ఆన్సర్ రాదు. అప్పుడేనవుతుంది? టెన్షన్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. ఆ టెన్షన్లో తర్వాత వచ్చే ఈజీ క్వశ్చన్లు అంటే 2+2=4 లాంటివి కూడా తప్పు చేస్తారు. దీన్నే ఈగో ట్రాప్ అంటారు. నేను మ్యాథ్స్ టాపర్ని, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క నాకు రాదా అని పట్టుదలకి పోవద్దు. ఎగ్జామ్ హాల్లో మీకు ఈగో ఉండకూడదు. మీకు కావాల్సింది మార్కులు. అది ఈజీ క్వశ్చన్ నుంచి వచ్చినా 1 మార్కు, టఫ్ క్వశ్చన్ నుంచి వచ్చినా 1 మార్కు. రైల్వేవాడు టఫ్ క్వశ్చన్ చేసినందుకు ఎక్స్ట్రా లడ్డూలివ్వడు. సో 30 సెకండ్ల రూల్ పాటించండి. క్వశ్చన్ చదవండి, 30 సెకండ్లలో లాజిక్ తడితే చెయ్యండి. లేకపోతే మార్క్ ఫర్ రివ్యూ కొట్టి నెక్స్ట్కి వెళ్ళిపోండి. దాన్ని తర్వాత చూసుకోవచ్చు. దాన్ని అక్కడే పట్టుకుని వేలాడకండి. సబ్జెక్ట్ సీక్వెన్స్ ఎలా స్టార్ట్ చేయాలి? చాలామంది అడుగుతారు, సార్ ఫస్ట్ మ్యాథ్స్ చేయాలా, రీజనింగ్ చేయాలా అని. నా సజెషన్ ఏంటంటే ఎప్పుడూ మ్యాథ్స్తో స్టార్ట్ చెయ్యకండి. ఎందుకంటే మ్యాథ్స్లో క్యాల్కులేషన్స్ ఉంటాయి. స్టార్టింగ్లోనే ఏదైనా లెక్క తేడా కొడితే మీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, మూడ్ పాడవుతుంది. బెస్ట్ సీక్వెన్స్ ఇదిగో. 1. జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్. ఫస్ట్ 15-20 నిమిషాలు. ఇందులో ఆలోచించడానికి ఏమీ ఉండదు. క్వశ్చన్ చదవడం, ఆన్సర్ తెలిస్తే పెట్టడం, లేకపోతే లేదు. భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? అంబేద్కర్. టిక్. ఇలా 40 క్వశ్చన్లను మీరు 15 నిమిషాల్లో చూసేయచ్చు. దీనివల్ల లాభం ఏంటి? ఎగ్జామ్ మొదలైన 15 నిమిషాల్లోనే మీరు 40 క్వశ్చన్లు కవర్ చేశారు. మీకొక కాన్ఫిడెన్స్ వస్తుంది, అమ్మయ్యా సగం పేపర్ అయిపోయింది అని. ఆ పాజిటివ్ ఎనర్జీతో మిగతా పేపర్ ఈజీ అవుతుంది. 2. రీజనింగ్. నెక్స్ట్ 25-30 నిమిషాలు. ఇది స్కోరింగ్ సబ్జెక్ట్. మైండ్కి చిన్న వార్మప్ లాగా ఉంటది. నాన్ వర్బల్, సిరీస్, అనాలజీ లాంటివి ఫటాఫట్ చేసుకుంటూ వెళ్ళండి. పజిల్స్ వస్తే మాత్రం స్కిప్ చేసి లాస్ట్లో పెట్టుకోండి. 3. మ్యాథ్స్. మిగిలిన టైం మొత్తం మ్యాథ్స్. లాస్ట్లో మ్యాథ్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర ఎంత టైం ఉందో మీకు క్లారిటీ ఉంటది. టెన్షన్ లేకుండా కూల్గా లెక్కలు చేయొచ్చు. ద 3 రౌండ్ స్ట్రాటజీ. ఎగ్జామ్ని ఎప్పుడూ ఒకే ఫ్లోలో అంటే 1 to 100 రాయకూడదు. మీరు పేపర్ని 3 రౌండ్లలో అటెంప్ట్ చేయాలి. ఇది టాపర్స్ టెక్నిక్. రౌండ్ 1 ఈజీ పికింగ్స్ 40-50 నిమిషాలు. ఈ రౌండ్లో మీరు కేవలం చూడగానే ఆన్సర్ వచ్చేవి మాత్రమే చేయాలి. జీకేలో డైరెక్ట్ బిట్స్, రీజనింగ్లో మిర్రర్ ఇమేజ్, పేపర్ కటింగ్, మ్యాథ్స్లో చిన్న చిన్న సింప్లిఫికేషన్స్. పెన్ను పెట్టకుండా లేదా చాలా తక్కువ టైంలో అయ్యేవి చేసుకుంటూ 1 to 100 వరకు వెళ్ళిపోండి. మధ్యలో ఏది కష్టంగా అనిపించినా, కొంచెం డౌట్ ఉన్నా మార్క్ ఫర్ రివ్యూ కొట్టి వదిలేయండి. ఈ రౌండ్ అయిపోయేసరికి మీ చేతిలో కనీసం 50-60 అటెంప్ట్స్ ఉంటాయి. మీ కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంటది.
రౌండ్ 2 మోడరేట్ లెవెల్ 30-35 నిమిషాలు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రండి. మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన క్వశ్చన్లున్నాయి కదా, అంటే ఊదా రంగులో ఉన్నవి, వాటిని ఇప్పుడు టార్గెట్ చేయండి. ఇవి కొంచెం క్యాల్కులేషన్ ఉన్నవి లేదా లాజిట్ ఆలోచించాల్సినవి. ఇప్పుడు మీ దగ్గర టైం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, కూల్గా చేయండి. ఈ రౌండ్లో ఇంకో 20-25 క్వశ్చన్లు సాల్వ్ అవుతాయి. రౌండ్ 3 హార్డ్ అండ్ రిస్క్ లాస్ట్ 5-10 నిమిషాలు. ఇక మిగిలినవి ఆ దెయ్యన్ క్వశ్చన్లు, అంటే పజిల్స్, టఫ్ మ్యాథ్స్. ఇప్పుడు వాటితో కుస్తీ పడండి. రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. వస్తే బోనస్, రాకపోతే లైట్. నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి గెస్సింగ్ వద్దు. 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేయగలిగితేనే రిస్క్ తీసుకోండి, అంటే 50-50 ఛాన్స్ ఉంటే. ఈ 3 రౌండ్ల పద్ధతి ఫాలో అయితే సార్ లాస్ట్లో ఈజీ క్వశ్చన్లున్నాయి, నేను చూడలేకపోయాను అనే సమస్యే రాదు. చాలామందికి జరిగే ప్రమాదం అదే. 90th క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటది, కాని వాడు 80 దగ్గరే ఆగిపోతాడు టైం లేక. ఆ తప్పు మీరు చెయ్యకూడదు. నెక్స్ట్, ది అనాలిసిస్ రూల్. ఫ్రెండ్స్, నా మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి. టెస్ట్ టేకింగ్ ఈజ్ సిల్వర్, అనాలిసిస్ ఈజ్ గోల్డ్. టెస్ట్ రాయడం వెండి అయితే దాన్ని విశ్లేషించడం బంగారం. మీరు 90 నిమిషాలు టెస్ట్ రాస్తే కనీసం 60-90 నిమిషాలు అనాలిసిస్కి కూర్చోవాలి. స్కోర్ చూసి వదిలేస్తే అది టైం వేస్ట్. అనాలిసిస్ ఎలా చెయ్యాలి? స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్టెప్ 1 అన్అటెంప్టెడ్, అంటే వదిలేసినవి. మొదట మీరు ఏ క్వశ్చన్లని వదిలేశారు? ఎందుకు వదిలేశారు? టైం లేకనా? అయితే మీ స్పీడ్ పెరగాలి. కాన్సెప్ట్ రాకనా? అయితే ఆ టాపిక్ని మళ్లీ చదవాలి. భయం వల్ల? అయితే ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. ఆ టాపిక్స్ని ఒక పేపర్ మీద రాసుకోండి. ఉదాహరణకి, జియాలజీలో రాక్స్ టాపిక్ రాదు, మ్యాథ్స్లో మెన్సురేషన్ ఫార్ములా మర్చిపోయా అని. స్టెప్ 2 రాంగ్ ఆన్సర్స్, తప్పులు. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. మీ మార్కులు తినేసేది ఇవే. దీని గురించి మనం నెక్స్ట్ సెక్షన్లో డీప్గా చూద్దాం. స్టెప్ 3 రైట్ ఆన్సర్స్, సరైనవి. చాలామంది దీన్ని చూడరు. కరెక్ట్ అయింది కదా, ఇంకేంటి అనుకుంటారు. కాని ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. మీరు ఒక రీజనింగ్ క్వశ్చన్ని 3 నిమిషాల్లో సాల్వ్ చేసి కరెక్ట్ పెట్టాలనుకోండి, అది కరెక్టే, కానీ అది ఓటమి. ఎందుకంటే 30 సెకండ్లలో చెయ్యాల్సిందానికి 3 నిమిషాలు తీసుకున్నారంటే మీరు వేరే క్వశ్చన్ టైంని దీనికి వాడేశారు. సో సొల్యూషన్ చూడండి. వాడు షార్ట్కట్ ఇచ్చాడా, మీరు లాంగ్ మెథడ్ చేశారా చెక్ చేసుకోండి. 2 తప్పుల రకాలు, కేటగిరీస్ ఆఫ్ మిస్టేక్స్. మీరు చేసిన ప్రతి తప్పుని ఈ 3 కేటగిరీల్లో దేనికో దానికి లింక్ చేయాలి. ఏ సిల్లీ మిస్టేక్స్, దరిద్రం. ఇవి మనకి వచ్చి కూడా పోగొట్టుకునే మార్కులు. విచ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్ అని అడిగితే ఆ నాట్ని చూడకుండా ప్రైమ్ నంబర్ పెట్టేయడం. 5కి బదులు 5 అని వేయడం. ఆప్షన్ బి అనుకుని ఆప్షన్ సిని క్లిక్ చేయడం. ఇవి మీ స్కోర్ని 5-10 మార్కులు తగ్గిస్తాయి. దీనికి మందేంటి? కాన్సంట్రేషన్. క్వశ్చన్ని 2 సార్లు చదవాలి. బి కాన్సెప్చువల్ మిస్టేక్స్, అజ్ఞానం. మీకు ఆ టాపిక్ వచ్చు అనుకుంటారు, కానీ రాదు. ఉదాహరణకి, పాలిటీలో ప్రెసిడెంట్ ఆర్టికల్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి గవర్నర్ ఆర్టికల్ పెట్టడం. దీనర్థమేంటి? మీ రివిజన్ సరిపోలేదు. దీనికి మందు వెంటనే నోట్స్ తీసి ఆ టాపిక్ని మళ్లీ చదవాలి. సి గెస్సింగ్, దురాశ. రాకపోయినా ఏదో ఒకటి పెడదాంలే అని పెట్టడం. రైల్వేలో 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంది భయ్యా. 3 తప్పులు చేస్తే ఒక మంచి మార్కు పోతది. సో 50-50 ఛాన్స్ ఉంటేనే రిస్క్ తీసుకోండి. బ్లైండ్ గెస్సింగ్ అస్సలు వద్దు. 3 ద మిస్టేక్ నోట్బుక్. ఇది మీ సక్సెస్ వెపన్. ఒక కొత్త 200 పేజీల నోట్బుక్ పెట్టండి. దానికి నా తప్పులు అని పేరు పెట్టండి. ప్రతి మాక్ టెస్ట్ తర్వాత మీరు చేసిన తప్పులని అందులో రాయాలి. క్వశ్చన్ మొత్తం రాయక్కర్లేదు, జస్ట్ ఆ పాయింట్ రాయండి. ఎగ్జాంపుల్ 1 జీకేలో టెస్ట్ 5లో విటమిన్ B12 కెమికల్ నేమ్ తప్పు పెట్టా. ఆన్సర్ సైనకోబాలమిన్. ఇలా 1 లైన్లో రాయండి. ఎగ్జాంపుల్ 2 మ్యాథ్స్లో టైమ్ అండ్ వర్క్లో మ్యాండేస్ M1D1 ఫార్ములా మర్చిపోయా. ఫార్ములా. ఎగ్జాంపుల్ 3 రీజనింగ్లో కౌంటింగ్ ఫిగర్స్లో ట్రయాంగిల్స్ని తప్పుగా లెక్కపెట్టా. ట్రిక్ ఇది. ఇలా రాసుకుంటూ వెళ్తే 10 టెస్ట్ల తర్వాత మీ దగ్గర ఒక బంగారు గని ఉంటది. అందులో కేవలం మీకు రానివి, మీరు తప్పు చేసేవి మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ మాక్ టెస్ట్ రాసే ముందు ఈ బుక్ని ఒక్కసారి రివైజ్ చేయండి. ఓహో, పోయినసారి ఈ తప్పు చేశా, ఈసారి చెయ్యకూడదు అని మీ బ్రెయిన్ అలర్ట్ అవుతుంది. ఎగ్జామ్ ముందు రోజు మీరు చదవాల్సింది ఏ లూసెంటో ఏ పిన్నాకిలో కాదు, ఈ మిస్టేక్ నోట్బుక్. 4 అటెంప్ట్ రేట్ వర్సెస్ యాక్యురసీ. యాక్యురసీ ఈజ్ కింగ్. చాలామంది అడుగుతారు, సార్ గుడ్ అటెంప్ట్ ఎంత? రైల్వే ఎన్టీపీసీలో సేఫ్ స్కోర్ రా మార్క్స్ 75+.
జోన్ని బట్టి మారుతుంది, కానీ టార్గెట్ 80+ ఉండాలి. దీనికోసం మీరు 100కి 100 పెట్టాల్సిన పనిలేదు. మీరు 85 క్వశ్చన్లు అటెంప్ట్ చేసి అందులో 80 కరెక్టైనా చాలు. కానీ 95 అటెంప్ట్ చేసి 20 తప్పులు చేస్తే మీ స్కోర్ పాతాళానికి పడిపోతుంది. ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ వల్ల వచ్చిన మార్కులు కూడా పోతాయి. ప్లస్ నార్మలైజేషన్లో యాక్యురసీకి కూడా కొంచెం వాల్యూ ఉంటది పరోక్షంగా. ఎక్కువ తప్పులు చేస్తే నార్మలైజేషన్లో పెద్దగా పెరగకపోవచ్చు. సో రూల్ నంబర్ 1, తెలిస్తే పెట్టు, తెలియకపోతే వదిలేయి. తుక్కాలు, ఫ్లూక్స్ వద్దు. 5. ఫ్రీక్వెన్సీ. ఎన్ని రాయాలి? మాక్ షెడ్యూల్. ఇది మీ ప్రిపరేషన్ స్టేజ్ని బట్టి ఉంటది. బిగినర్స్, సిలబస్ ఇంకా అవ్వలేదు. వారానికి 1 లేదా 2 టెస్టులు చాలు. శనివారం, ఆదివారం. మిగతా రోజులు సిలబస్ కంప్లీట్ చేయండి. చాప్టర్ వైజ్ టెస్టులు రాయండి. ఇంటర్మీడియట్, సిలబస్ 70% అయ్యింది. వారానికి 3 టెస్టులు, ఆల్టర్నేట్ డేస్. సోమవారం టెస్ట్, మంగళవారం ఎనాలిసిస్ ప్లస్ రివిజన్. బుధవారం టెస్ట్, గురువారం ఎనాలిసిస్. అడ్వాన్స్డ్ లేదా రిపీటర్స్, సిలబస్ అయిపోయింది, ప్రాక్టీస్ కావాలి. డైలీ 1 మాక్ టెస్ట్ రాయండి, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా. ఎగ్జామ్కి 1 మంత్ ముందు అందరూ డైలీ రాయాల్సిందే. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వర్సెస్ న్యూ మార్క్స్. ఫస్ట్ ప్రయారిటీ పీవైక్యూస్ 2021, 2022 పేపర్స్. ఇవి రియల్ ఎగ్జామ్ ఫీలింగ్ ఇస్తాయి. ఇవి అయిపోయాకే కొత్త మాక్ టెస్ట్లు, టెక్స్ట్ బుక్ లేదా ఆలివ్ బోర్డ్ రాయండి. కొత్త వాటిలో కొన్నిసార్లు కష్టంగా ఇస్తారు, అది చూసి డీమోటివేట్ అవ్వకండి. రియల్ ఎగ్జామ్ అంత కష్టంగా ఉండదు. స్కోర్ బూస్టింగ్ టిప్స్, స్కోర్ బూస్టర్ ఛాలెంజ్. మీ స్కోర్ పెరగట్లేదా? ఈ చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వండి. 1. ఎలిమినేషన్ మెథడ్. జీకేలో ఆన్సర్ తెలియకపోయినా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. ఇది ఎలాగూ కాదు, ఇది కాదు, సో మిగిలింది ఇదే అయ్యుండాలి. ఇలా చేస్తే 10లో 4 రైట్ అవుతాయి. 2. యూనిట్ డిజిట్ మెథడ్. మ్యాథ్స్లో పెద్ద గుణకారాలుంటే చివరి అంకెను, యూనిట్ డిజిట్ని చెక్ చేయండి. ఆప్షన్స్లో మ్యాచ్ అయితే పెట్టేయండి. 3. రీడింగ్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. క్వశ్చన్లో నాట్, ఇన్కరెక్ట్, ఎక్సెప్ట్ లాంటి పదాలుంటే అండర్లైన్ చేసుకోండి. ఇక్కడే సగం తప్పులు జరుగుతాయి. ఫ్రెండ్స్, మాక్ టెస్ట్ అనేది అద్దం లాంటిది. అది మీ ముఖాన్ని, అంటే మీ పర్ఫార్మెన్స్ని ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది. అద్దంలో మచ్చ కనిపిస్తే అద్దాన్ని పగలగొట్టాం కదా, ముఖం కడుక్కుంటాం. అలాగే స్కోర్ తక్కువ వస్తే టెస్ట్లు రాయడం మానేయకండి, చదవడం పెంచండి. మీరు రాసే ఒక్కో టెస్ట్ మిమ్మల్ని ఆ స్టేషన్ మాస్టర్ కుర్చీకి ఒక్కో అడుగు దగ్గరగా తీసుకెళ్తుంది. ఈరోజొచ్చే 50 మార్కులు రేపు 85 అవుతాయి. కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఈ 2 పార్ట్ సిరీస్లో చెప్పిన ప్రతి పాయింట్ని ఇంప్లిమెంట్ చేయండి. మిస్టేక్ నోట్బుక్ పెట్టండి. 3 రౌండ్స్ స్ట్రాటజీ వాడండి. ఎనాలిసిస్ని పిండి చేయండి. 2026లో మీ పేరు లిస్ట్లో ఉండడం ఖాయం. ఈ స్ట్రాటజీ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో ఐఎమ్ రెడీ ఫర్ 85+ అని టైప్ చేయండి. మీ కాన్ఫిడెన్స్ని ప్రపంచానికి చూపించండి. స్కై అకాడమీ ఎప్పుడూ మీ సక్సెస్ పార్ట్నర్గా ఉంటది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టెస్ట్లు రాస్తూ ఉండండి, తప్పులు సరిదిద్దుకుంటూ ఉండండి. ఆల్ ద బెస్ట్ ఛాంపియన్స్. జై హింద్.